ప్రభుత్వ భూములను అంటే మోసపూరితంగా పట్టాలు పొందితే వీటిని రద్దు చేసే విధానం ఉందా భూభారతి చట్టంలో? ఇది కొత్తగా దీంట్లో తీసుకురావటం జరిగింది. మనం ఈ మధ్యలో ఏం వింటున్నామంటే, ప్రభుత్వ భూములకు పట్టాలు చేసుకున్నారని, భూదాన భూములు, వక్ఫ్ భూములు, ఎండోన్మెంట్ భూములు, అటవీ భూములని కూడా క్లాసిఫికేషన్స్ మార్చుకొని, తప్పుడు రికార్డులు సృష్టించుకొని, పాస్ పుస్తకాలు పొందిన సందర్భం మనకు చాలా మన దృష్టికొస్తున్నాయి. సెక్షన్ 16 భూభారతి చట్టం ఏం చెప్తుందంటే, ఇట్లా గనక జరిగితే ఎవరన్నా ఈ ప్రభుత్వ భూమి గానీ, భూదాన్ గానీ, వక్ఫ్ గానీ, ఎండోన్మెంట్ గానీ, ఫారెస్ట్ భూములకి తప్పుగా గనక పట్టాలు పొందితే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కంప్లెయింట్ ఇవ్వచ్చు. భూభారతి పోర్టల్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ కంప్లెయింట్ రైజ్ చేస్తే సీసీఎల్ఏ భూ పరిపాలన ప్రధాన కమిషన్‌కి అధికారం ఉంటది. వారు ఆ కంప్లెయింట్ మీద యాక్షన్ తీసుకొని చర్య తీసుకోవచ్చు, రికార్డ్ సరిచేయొచ్చు, భూమిని తిరిగి స్వాధీనపరుచుకునే అధికారం సీసీఎల్ఏకి ఉంటది. అప్లికేషన్ వచ్చినా చేయొచ్చు, లేదా సీసీఎల్ఏ తనంతట తానుగా సుమోటో అంటాం. తనంతట తాను కూడా కేసు నమోదు చేసుకొని చర్య తీసుకోవడానికి సెక్షన్ 16 అవకాశం కల్పిస్తుంది.